నందు దేవుని బిడ్డలకు వందనాలు చేస్తున్నాం. ప్రభు మీ కుటుంబాలను దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని కలగడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. అనుదినం నా గడప దగ్గర కూర్చొని నా మాటలు వినుచు ఉండువారు ధనిలోని నీ లేఖనాలు ఉన్నాయి. అలాగే ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించడానికి మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ ముందుకు రావడానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరి ఏదైనా నా శ్రమల దినాల ధ్యాన కార్యక్రమాలు వస్తున్న వారి నుంచి అనేక సంఘాలు దేవుని లేఖనాలు ఉన్నాయి. మేము కూడా ఈ విధంగా దేవుని వాక్యాన్ని నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. చిన్న ప్రయత్నంగానే ప్రారంభిస్తున్నాం. వాక్యాన్ని చదువుకొని ఇంటికి వెళదాం. ఆది 18వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాటలు తెగించున్నాం. చిన్న మాట ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మా రక్షణ కర్తలను యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కాలంలో నీ పాద సన్నిధిని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కనుక ఈ విధంగా నీ లేఖనాలు వింటున్న నీ బిడ్డలు, చూస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి సమస్యలు తొలగించండి. నీ రాజ్యానికి వారు వారసుగా ఈ వాక్యాన్ని దీవించు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రభువులను దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం ఆదికాండము భక్తుడైన మోషే గారు రాయించారు. ఈ మాట ఎవరు పలుకుతున్నారు, ఎవరితో పలుకుతున్నారు, ఏ సందర్భంగా పలుకుతున్నారు, ఆయన పలుకుతున్న పలుకుల ఉద్దేశం ఏంటో, దాని అంతర్యం ఏంటో, దాని వల్ల ప్రభు మనకు నేర్పిస్తున్న దీవెన ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ దేవుడైన యెహోవాతో అబ్రహాము మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. మమ్రే అనుకుంటున్నటువంటి సింధూర వనం దగ్గర దేవుడు అబ్రహాము మధ్య జరిగినటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుడు కనిపించాడు. కనబడినప్పుడు దేవదూతలు ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గారు సాగిలపడి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళి వారిని కలుసుకొని వారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ సందర్భం ఈ సందర్భం ఏం జరిగిందంటే ఆయన మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మొదటిగా అబ్రహాం గారు ప్రభువు జీవం కలిగిన దేవుడైన యెహోవాను చూచాడు. ఆ తర్వాత యెహోవాను గుర్తుపట్టాడు. ఆ తర్వాత యెహోవాను కలుసుకున్నాడు. ఆ తర్వాత సాష్టాంగ పడ్డాడు. దేవుని హృదయాన్ని గ్రహించాడు. దేవదూతల ఇంటికి ప్రేమతో పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వారికి ఆతిథ్యాన్ని సిద్ధపరిచి వారిని భోజనం చేసేదాకా ఉంది. చెట్టు కింద మంచం వేసి మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. బహుశా మనం కూడా ఎవరైనా బంధువులు మిత్రులు వచ్చినప్పుడు భోజనం అయిన తర్వాత వారిని ప్రేమతో సభ్యమంతాం. అలాగే మీరు కూడా దేవుని వాక్యం విధంగా వ్రాయబడింది. 18వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆయన మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనందుకు వారితో కూడా వెళ్ళను. అలా వెళుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నా స్నేహితుడైన అబ్రహాముకు ఈ సంగతి దాచకనా. ఏ సంగతి? అసలు దేవుడు ఎందుకు వచ్చాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న భావం దేవునికి మొరపెట్టింది. బైబిల్ గ్రంథంలో మనుషులు ప్రార్థన చేస్తూ విన్నాం. సృష్టి ప్రార్థన చేస్తుంది, రక్తము ప్రార్థన చేస్తుంది. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం కూడా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ మొర విన్న దేవుడు ఇది వాస్తవా అవాస్తవా, ఈ ఎంతవరకు జరిగిందని
న్యాయవంతుడైన దేవుడు చూడడానికి దిగి వచ్చి ఆ వచ్చేటప్పుడు స్నేహితుడు ఉన్నాడు కనుక, అబ్రహాము నా స్నేహితుడు కనుక నేను అబ్రహామును ఊరక పరామర్శించి చూసి వెళ్దామని అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అబ్రహాం దేవుడిని పరామర్శించి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం మోషే గారు ఆదికాండంలో రాయించాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట సువార్తను ఆతిథ్యం ఇవ్వండి అని. భక్తులైనటువంటి అపోస్తలుడు పౌలు గారు ఆతిథ్యం ఇవ్వక మరొకరు చెప్పారు. ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పినాము. అప్పుడు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆ విజ్ఞాపనలో పలికిన మాట ఏమిటంటే నేను బూడిదనై ఉన్నాను. అబ్రహాం గారు ఎలాంటి వ్యక్తి అంటే మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే మనం భార్య అయినటువంటి శారా చనిపోయినప్పుడు ఏదో కుమారుల దగ్గరకు వెళ్ళి శ్మశానం కొరకు స్థలం ఏమన్నా వారు మాట్లాడుతున్నారు. 23వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారయ్యా? బైబిల్ గ్రంథం చదివితే 23వ అధ్యాయం 5 వారు వచ్చినారు. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. అవునండి, అబ్రహాము మహారాజైన అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం విశ్వాస వీరుడు. అబ్రహాము విశ్వాసంతో పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చి పునరుద్ధానానికి సాదృశ్యంగా ఆయన సంపాదించుకున్నాడు. దేవుడైన యెహోవా ఇబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మాట్లాడుతూ 16వ వచనంలో నేను వారి దేవుడు, వారి దేవుడు అంటే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తున్నాడు. గమనించగలిగితే దేవుడు అబ్రహాముకు ఎంత విలువనిచ్చాడో, అబ్రహాము ఎంత గొప్పవాడు ఈ మాటల ద్వారా మనం తెలియదు. గొప్పవాడైన అబ్రహాం, మహారాజైన అబ్రహాం, దేవునికి స్నేహితుడైన అబ్రహాం, పట్టణం కొరకు ఎదురు చూసిన ఆ అబ్రహాము ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏ సందర్భంలో అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను అగ్ని కణాలతో కాల్చివేయబోతున్నానని చెప్పినప్పుడు ఆ పట్టణంలో మరి నీతిమంతులు ఉంటారు కదయ్యా. నీతిమంతులు ఆ దుర్మార్గులతో పాటు, ఆ దుష్టులతో పాటు, ఆ పాపం చేసే మనుషులతో పాటు నీతిమంతులను కూడా శిక్షిస్తావా అని సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న నీతిమంతుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన చేసేటండి ఆ విజ్ఞాపనే ఇదిగో నేను ధూళిని దుమ్ములు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాం చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనలో 3 విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. మొదటిది ఏమిటయ్యా అంటే అబ్రహాం గారు దీనత్వం కలిగి అనగా దీనుడై తగ్గించుకుని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి 24వ వచనం ఆదికాండం 18వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉన్నది. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక ముందువా. ప్రభునందు ఆ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేసేటప్పుడు మాట్లాడుతున్నాను. ఏమిటయ్యా అంటే 50 మందిని రక్షిస్తావా? అది ఎలాంటిది? దీనత్వం కలిగినటువంటి ప్రార్థన. రెండవది అబ్రహాం అక్కడే మాట్లాడతాడు. 6 సార్లు 50 మంది మొదలుకొని 10 మంది వరకు వస్తాడు. 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని ఆ 6 సార్లు పట్టుదలతో పోరాడిన ప్రార్థన. మొదటిది దీనత్వం కలిగిన ప్రార్థన, అది బూడిద అనుభవాన్ని కలిగి ఉంది. రెండవది పట్టుదల కలిగి పోరాడే ప్రార్థన, అది కూడా దేవుడు చెప్పారు. 18వ అధ్యాయంలో విధవరాలు
గురించి మాట్లాడుతూ ఈమె ప్రతిదినం గోజాడుతుందని ఆ ప్రార్థన అనుదినము విసుగక ప్రార్థన చేయాలని యేసయ్య మనం చెప్పాడు. చివరిగా అబ్రహాం గారు మరి ఆ 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే మధ్యలో ప్రార్థన ఆపలేదు కానీ ఎడతెగక దేవుని జవాబు చెప్పేంత వరకు ఎడతెగక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో సొదొమ పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబం ఉంది కనుక లోతు ఆ దేవుని వాక్యాన్ని చెప్పి కనీసం ఒక 10 మందినైనా రక్షిస్తాడేమో, రక్షించగలడేమో, రక్షించాడేమో అన్నట్టుగా 10 మందితో అబ్రహాం గారు చేశారు. కనుక అబ్రహాం చేసినటువంటి ప్రార్థనలో నేను బూడిదనై ఉన్నాను గమనించగలిగితే సొదొమ పట్టణం బూడిదైపోతుందని తెలిసి నీతిమంతులు బూడిదైపోతారని తెలిసి అబ్రహాం నీతిమంతుల కొరకు తాను దేవుడి శరీరం బూడిద అనుభవాన్ని కలిగి ఉన్నాడు. బూడిద అంటే కాలిపోయేదాన్ని బూడిద అంట. అబ్రహాము సొదొమ పట్టణంలో ఉన్న నీతిమంతుల కొరకు, లోతు కుటుంబం కొరకు దీనత్వం, మహారాజైనా గొప్పవాడైనా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. పట్టుదల కలిగి గోజాడి విజ్ఞాపన చేశాడు. ఎడతెగక ఆయన విజ్ఞాపన చేసి ఆ లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈనాడు మనం ఆచార భక్తితో, అలవాటు భక్తితో కాకుండా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ప్రార్థన అనేది మనం చేసుకునేది, మన కొరకు చేసేది. విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసేది. అందుకే బైబిల్లో ఉంది, అగ్నిలో పడుతున్న వారిని కొద్దిమందినైనా నరకాన్ని తప్పించడానికి ప్రార్థన చేయమన్నారు. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, యోచన, విజ్ఞాపన చేయమని పౌలు తిమోతితో మాట్లాడుతున్నారు. అవునండి, ఈ నాడు విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన కుటుంబాలను రక్షించుకుందాం, మన బిడ్డలను రక్షించుకుందాం. యేసు ప్రభువు కూడా లూకాసు వార్తలో మాట్లాడుతూ అన్నాడు, నా నిమిత్తం మీరు ఏడవద్దు కానీ మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పాడు. ఇంకా రక్షణ లేని కుటుంబాల కొరకు, ఇంకా రక్షించబడిన భార్య కొరకు, రక్షించబడిన భర్తల కొరకు, రక్షించబడిన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం ప్రభు సన్నిధికి రాగలిగితే ప్రభు ప్రార్థన ఆలకించి జవాబిస్తారు. చివరగా ప్రభు అన్నాడు, తనకు మొరపెట్టే వారికి, అనగా నిజంగా తనకు మొరపెట్టే వారికి నేను ప్రత్యుత్తరమిస్తాను. దేవుని జవాబించి మీ ప్రార్థన ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రభునందు ప్రియులారా, విన్న వాక్యాన్ని బట్టి అబ్రహాం ఎంత దీనత్వం కనుగొన్నాడో, అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు, అబ్రహాం ఎంతగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, అబ్రహాం ఎంతగా పట్టుదల కలిగి ప్రార్థించాడో మనం కూడా ఈ అనుభవంలో ముందుకు వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కృప బట్టి నీకు వందనాలు చెల్లిస్తాడు. ఏదోగా మీ సన్నిధిలో నిపుణులతో కలుసుకొని కొన్ని మాటలునైనా నీ లేఖనాలు వివరించడానికి ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ద్వారా విన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను బలపరచండి, వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఇంట్లో విశాలంగా కలుగజేసి వారి ప్రార్థనలు జవాబునించి ధైర్యపరచండి. మనవలు మా ప్రభువును మా రక్షకుడు త్వరలో ద్వారా యేసు ప్రభు వారి శక్తి కలిగిన ప్రార్థించి ఆశీర్వదించి ముగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, సిద్ధాత్మ సన్నిధి, సహవాసం దిగదు మీ కుటుంబాలకు మీకు తోడై ప్రభు బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.